జిల్లాలో ఉన్న ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని, విద్యా వైద్య సమస్యలను, సాగునీరు సమస్యలను పరిష్కరించాలని, ఇవ్వాలని, గృహాల నిర్మాణానికి 5 లక్షల అందజేయాలని కోరుతూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ పాదయాత్ర ఈ రోజు నుంచి మార్చి 23వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 26 రోజులు 20 మండలాలు 6 పట్టణాలు 650 కిలోమీటర్లు సిపిఎం పార్టీ ప్రజా చైతన్య పాదయాత్రను నిర్వహిస్తుంది. ఈ పాదయాత్రలో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, విద్యా వైద్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ప్రజా చైతన్య పాదయాత్రను నిర్వహిస్తుంది. మార్చి 23వ తేదీన భీమవరంలో భారీ బహిరంగ సభతో జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలను కలెక్టర్ గారికి వివరించడానికి, వాటి పరిష్కారం కోసం భవిష్యత్తులో జరుగు ప్రజా పోరాటాలకు సారథ్యం వహించడానికి సిపిఎం పార్టీ ప్రజా చైతన్య రాజకీయ ప్రతిపక్షంగా ఎవరైనా అపోజిషన్ ఉంటే వాళ్ళని కూల్చేసే పని తప్ప నిర్మించే పని ఎప్పుడు చేస్తారని అడుగుతున్నాను నేను ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళిందో లేదో ఈ నియోజకవర్గంలో ప్రత్యేకమైన దృష్టి సారించి పేదవాళ్ల కాలనీలన్నీ పునరుద్ధరించే వాళ్ళకి ఇళ్లు కట్టించాలి అని చెప్పి నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ అసెంబ్లీలో ఇళ్ల స్థలాల కేటాయింపు మీద ప్రకటన చేసి రాబోయే రోజులు దీన్నే తక్షణ ఎజెండా కింద 2 సెంట్లు పట్టణాల్లో 3 సెంట్లు గ్రామాల్లో ఇవ్వాలి, వాళ్ళు ఇళ్లు కట్టుకోవటానికి ప్రతి ఒక్కరికి 5 లక్షలు సహాయం చేయాలని చెప్పని మేము ఈ పాదయాత్ర సాగిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, కాలనీల్లో సౌకర్యాలు, మంచినీళ్లు, రోడ్ల కోసం సాగే ఈ పోరాటానికి మద్దతునివ్వాలి. దీన్ని ఆశీర్వదించండి. ఈ పాదయాత్రని ఈ జిల్లా కార్యదర్శి గోపాలన్ నాయకత్వంలో 20 మంది మెరికల్ లాంటి యువకులు 2 మహిళలతో సహా పాదయాత్ర చేస్తున్నారు. వారందరికీ కూడా స్వాగతం పలికి ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని చెప్పి నేను మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.